వీరయ్య అనే వ్యాపారి ఒకరోజు బావి దగ్గర హడావడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికి బావిలోకి తొంగి చూస్తున్నాడు. అతనికి దిక్కుతోచడం లేదు. 2 రోజులుగా అంగడికి కూడా వెళ్లడం లేదు. ఇట్లా అయితే ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. అంతలో అటుగా వెళుతున్న భీమయ్య అనే కూలి పని చేసుకునే వ్యక్తిని పిలిచి, నీకు 100 రూపాయలు ఇస్తాను. బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న బానలో పోస్తావా అని అడిగాడు. భీమయ్య సరేనని బావిలో నీళ్లు చేతతో తోడి పక్కనే ఉన్న పెద్ద బానలో పోయడం ప్రారంభించాడు. ఎంతసేపు నీళ్లు తోడిపోసినా బాన నిండటం లేదు. ఏమైంది అని పరిశీలించి చూడగా బానకు పెద్ద పెద్ద చిల్లు ఉన్నాయి. చిల్లులో నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్లిపోతున్నాయి. దాంతో భీమయ్యకు కోపం వచ్చి, చిల్లు పడిన బాన నింపమంటున్నావు, నేను నీకు వెర్రివాడిలా కనిపిస్తున్నానా అని తిట్టి పని వదిలేసి వెళ్లిపోయాడు. ఈసారి వీరయ్య రామయ్య అనే మరో వ్యక్తిని పిలిచి, బావిలో నీళ్లు తోడి బానలో పోస్తే 100 రూపాయలు ఇస్తానన్నాడు. రామయ్య నీళ్లు తోడి బానలో పోయసాగాడు. ఎన్ని నీళ్లు పోసినా బాన నిండటం లేదు. చిల్లు నుంచి చెట్లకు నీళ్లు వెళ్లిపోతున్నాయి. ఆ విషయం గమనించి కూడా రామయ్య యాజమాని వద్దనే నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు. 100 రూపాయలు వస్తాయి కదా అనుకుని ఆపకుండా నీళ్లు తోడసాగాడు. మధ్యాహ్నానికి బావిలో నీళ్లన్నీ అయిపోయి మట్టి కనబడసాగింది. ఆ మట్టిలో దగదగలాడిపోతున్న చంద్రహారం పడిపోయింది. దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని వీరయ్య సంతోషించి రామయ్యకు 200 రూపాయలు ఇచ్చాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని. ఆయన నాకు చెవియొగ్గా నా మొభ ఆలకించెను.